Dear friends, టీజీ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టార్ట్. టైమింగ్స్ ఏంటో తెలుసా? ఓకే, మీకు టైమింగ్ తెలిసినా మీరు ఎగ్జామ్ రాయాలంటే మీరు ఏ నిబంధనలు పాటించాలో తెలుసా? దానికోసమే ఈ వీడియో. ఓకే డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ ఎంసెట్ లేదా ఎప్సెట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ఉద్దేశించి టీజీ ఎప్సెట్ 2025 పరీక్షలు ప్రారంభమయ్యాయి. 1 సెకండ్, నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తొలిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. మీలాంటి విద్యార్థులకు మరింత మందికి చేరుతుంది. అదేవిధంగా మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం ఉన్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టీజీ ఎంసెట్ 2025 పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. మంగళ బుధవారాల్లో అంటే 29 ఏప్రిల్, 30 ఏప్రిల్, 1 మే రోజు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించబడతాయి. ఇక మే 2 నుండి 4వ తేదీ వరకు ఇంజనీరింగ్ సంబంధించిన 2 పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ పరీక్షలకు ప్రతిరోజు 2 సెషన్లు నిర్వహిస్తారు. మొదటి సెషన్ సంబంధించి మనకు ఉదయం, సాయంకాలం 2 పూటలో ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం సెషన్ వచ్చేసి 7:30 సాయంత్రం సెషన్ వచ్చి 1:30 పరీక్ష కేంద్రానికి అనుమతిస్తారు. బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు. కాబట్టి విద్యార్థులు చేతులకు మెహందీ, టాటూలు, ఇంకులు లాంటివి పూసుకోకూడదు. అంటే ఇక్కడ మార్నింగ్ సెషన్కు సంబంధించి 7:30 నుండి సెంటర్లోకి అనుమతిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో సెషన్కు సంబంధించి 1:30 నుండి లోపలికి అనుమతిస్తారు. మీ నుండి బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో మీ ఫింగర్స్కి మెహందీ, టాటూ, ఇంకు లాంటివి ఉండకూడదు. ఇక గత సంవత్సరం, ఈ సంవత్సరం మనం చూసినట్లయితే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 112 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంజనీరింగ్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 112 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ కోసము 124 సెంటర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. మరి అగ్రికల్చర్ విభాగం మరియు ఎంసెట్కు రెండింటికి కలిపి, అంటే ఇంజనీరింగ్ కలిపి 3,06,894 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 86,523 మెంబర్స్ అప్లై చేశారు. ఇక ఇంజనీరింగ్ విభాగానికి 2,20,117 మెంబర్స్ అప్లై చేశారు. 2 పరీక్షలకు కలిపి 254 మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. ఇందులో అగ్రికల్చర్ కోసం రాస్తున్నటువంటి అతను 59 ఇయర్స్ అత్యధిక గరిష్ట వయసు కలిగిన వ్యక్తి అప్లై చేయడం జరిగింది. ఇంజనీరింగ్ పరీక్ష కోసము 57 ఏళ్ల వయసు ఉన్నటువంటి అభ్యర్థి దరఖాస్తు చేయడం గర్వాలు. మరోవైపు కనిష్ట వయసు 17 ఏళ్ళు కాగా అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి 2 అభ్యర్థులు ఎంసెట్కు దరఖాస్తు చేయడం అనేటువంటిది జరిగిందని ఎంసెట్ కన్వీనర్ గారు తెలియజేయడం జరిగింది. మీరు ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ, అగ్రికల్చర్ దానికి చేసినప్పుడు మీకు 2 భాషల్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఒకటి ఇంగ్లీష్ అని తెలుగు. ఇందులో ఇంగ్లీష్ మాత్రమే ప్రామాణికం, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మాత్రమే ప్రామాణికం తీసుకుంటారు. మీరు పరీక్ష కేంద్రం వెళ్ళినప్పుడు మర్చిపోకుండా బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, హాల్ టికెట్, ఐడి ప్రూఫ్గా మీ ఆధార్ కార్డ్ లేదా ఇంకేదైనా అనుమతిస్తారు. క్యాలిక్యులేటర్ కానీ, సెల్ ఫోన్ కానీ, రిస్ట్ వాచ్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. బైలింగ్వల్ అంటే తెలుగు, ఇంగ్లీష్లో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కనుక మీకు ఏదైనా తేడా వస్తే ఇంగ్లీష్ వెర్షన్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. పరీక్ష తర్వాత మీకు పరీక్ష పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉండాలి, ఎవరిని బయటికి అనుమతించరు. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ విషయాలను పాటిస్తూ మీరు ఎంట్రన్స్ సెంటర్కు వెళ్తారని ఆశిస్తూ, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ డియర్ ఫ్రెండ్స్. టీజీ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టార్ట్. టైమింగ్స్ ఏంటో తెలుసా? ఓకే, మీకు టైమింగ్ తెలిసినా మీరు ఎగ్జామ్ రాయాలంటే
మీరు ఏ నిబంధనలు పాటించాలో తెలుసా? దానికోసమే ఈ వీడియో. ఓకే డియర్ ఫ్రెండ్స్,